వెల్కమ్ టు ది లియో. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఏదో వెధవ పనులని ఒక పాతకాలపు సామెత ఉంది. ఇప్పుడు ఆ సామెత వైసీపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి యాంకర్ శ్యామలకు వర్తిస్తుంది. అంటే రాజకీయంగా శ్యామల విమర్శించినంత మాత్రాన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ హక్కు కూడా. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారాన్ని విమర్శించుకోవడం కామన్. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, పాపం ఇటీవల శ్యామల చాలా బాధపడుతూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, అలాగే మంత్రి నారా లోకేష్, ఇలా ముగ్గురి మీద ప్రశ్నలు విపరీతంగా సంధిస్తుంది. రాష్ట్రంలో అది జరిగిపోతే పట్టించుకోరా, ఇక్కడ దాడి జరిగితే పట్టించుకోరా, మహిళల మీద అత్యాచారం జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి రకరకాలుగా ప్రశ్నిస్తుంది. సరే, పార్టీలో ఉంది కాబట్టి ప్రశ్నిస్తుందో అనుకుందాం. మరి నువ్వు ప్రశ్నించడం తప్పు కాదు సార్, దానికి కాసేపు పక్కన పెడదాం. మరి ఈరోజు బెట్టింగ్ యాప్స్ అనేవి యువత ప్రాణాలతో ఏ విధంగా చెలగాటమాడుతున్నాయో నిత్యం పేపర్లో కానీ టీవీలో కానీ ఒక బెట్టింగ్ యాప్కు బలైపోయినటువంటి యువతులనో రకరకాల వార్తలు చూస్తూనే ఉన్నాం. పెద్దగా మంచిగా బ్రతికిన వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్లు ఏదైతే ఉన్నాయో ఆ మాయలో పడి చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఈ బెట్టింగ్ యాప్ల మీద ఇటీవల తెలంగాణకి చెందినటువంటి సజ్జనార్ గారు చాలా తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఎటువంటి వ్యక్తి అయినా సరే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలనేది ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఖచ్చితంగా దాన్ని అభినందించాలి. 2 తెలుగు రాష్ట్రాలు దాన్ని అభినందిస్తున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి నారా లోకేష్ గారు ఒక స్ట్రిక్ట్ అయిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇటీవల పోలీస్ శాఖ చెప్పడం, హోంమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఎటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినా వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. దరిద్రం ఏంటంటే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నవాళ్ళు, లేదా బుల్లితెర మీద కొంచెం చలామణి అయిన వాళ్ళు, లేదా ఇలా కొంచెం ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు, వీళ్ళు ప్రమోట్ చేయటం వల్ల అది యువతను ఎక్కువ ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళ అభిమాన హీరో ఏదైనా పని చేశాడు అనుకోండి, వీళ్ళు కూడా అదే పని చేయాలనుకుంటారు. లేదా వాళ్ళ అభిమాన హీరో ఏదైనా ఒక ప్రోడక్ట్ని పబ్లిసిటీ చేశాడు అనుకోండి, దానివైపు వీళ్ళు మోజు చూపుతారు. బెట్టింగ్ యాప్ కూడా అంతే. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లో బెట్టింగ్ యాప్ల గురించి చెబితే వాళ్ళు ఆ మాయలో పడిపోతారు. అందులో దిగిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారు, బెట్టింగ్ యాప్ వల్ల ఏదో లాభం వస్తుంది అన్నట్టు చెప్తారు. కానీ వాస్తవానికి ఏమవుద్ది, బెట్టింగ్ యాప్ అనేది తీవ్రంగా నష్టం చేస్తుంది. ఆ అప్పులు కట్టలేక చాలామంది, మీకు లోకేష్ గారికి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చినాయి, సోషల్ మీడియాలో ఆయన రెస్పాండ్ అయ్యారు. మేము బెట్టింగ్ యాప్లోనికి బలైపోయాము, ఇంత డబ్బులు కట్టాలి, మా ఇళ్ల మీదకి వచ్చే వేధిస్తున్నారు, మా కుటుంబాలు ఉన్నాయి, మాకు కొంచెం సమయం ఇస్తే కట్టేస్తామని చెప్పి చెప్పారు. ఇటీవల ఒక ఉద్యోగి కూడా ఆ వృద్ధులకు పంచాల్సిన పింఛన్ డబ్బులతో బెట్టింగ్ యాప్లు కట్టి నష్టపోతే తర్వాత రిక్వెస్ట్ పెట్టాడు, నేను తిరిగి నాకు సమయం ఇస్తే నేను డబ్బులు మొత్తం తిరిగి కట్టేస్తాను, నేను తప్పు చేశానని చెప్పి చెప్తే నారా లోకేష్ గారు మానవతా దృక్పథంతో కుటుంబంతో సహా మీరు వచ్చేయండి, ఇలాంటివన్నీ సహజం, బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి అని చెప్పి ఒక సందేశం కూడా ఇచ్చారు. మరి యాంకర్ శ్యామల ఏం చేసింది, నేను ఇందా సామెత చెప్పింది, అందుకే చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం వెదల పనులు. ఒక పక్క బెట్టింగ్ యాప్లను అడ్డుకోవాలని చెప్పి ఇలాంటి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటే సజ్జనార్ లాంటి వాళ్ళు శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది. మరి శ్యామల మీద చర్యలు తీసుకోవాలా వద్దా? రాజకీయాన్ని కాసేపు పక్కన పెడదాం. నిజంగా ఏ వైసీపీ కార్యకర్త, ఫర్ ఎగ్జాంపుల్ మిగతాళ్ళని పక్కన పెడదాం, ఏ వైసీపీ కార్యకర్త యాంకర్ శ్యామల చెప్పింది కాబట్టి ఆ బెట్టింగ్ యాప్లోనికి బలయ్యాడు అనుకోండి, శ్యామల బాధ్యత తీసుకుంటుందా? చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు తాజాగా వచ్చి వీడియోలు చేస్తున్నారు. చూడండి, ఒకప్పుడు తెలియగా మేము బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాం, దయచేసి ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళొద్దు, మేము తప్పు తెలుసుకున్నాం అని చెప్పి చాలామంది ఇప్పుడు తిరిగి వీడియోలు చేస్తున్నారు. మాకు తెలియక చేసాము, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కొద్దిగా డబ్బులు వస్తాయి, అలా చేసాం తప్ప ఎవరు చెయ్యవద్దు, మీరు బెట్టింగ్ యాప్లకు బలి కావద్దని తిరిగి వాళ్ళే వీడియోలు చేస్తున్నారు. నిజంగా మా మాట నమ్మి ఎవరైనా బెట్టింగ్లో పెట్టి నష్టపోయి ఉంటే అందులో కొంత మేము తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కొంతమంది చెప్తున్నారు. మరి శ్యామల ఏంటి, మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటీఎం చిల్లర చాలలేదేమో, కానీ ఇప్పుడు కొత్తగా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియా తీవ్ర దుమారమే లేగింది. ఒకసారి చూద్దాం అది ఏం చేసిందో. సో ఇది చేసినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏంటంటే ఇది ఒకసారి దీన్ని చూడండి. ఇక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు, అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్
Andhra365.com. ఈ సో ఇప్పటి వరకు మీరు నార్త్ వాళ్ళయో సౌత్ వాళ్ళో చూసి హిందీ వాళ్ళే నష్టపోయారు. ఇప్పుడు అవసరం లేదు, మన తెలుగు వాళ్ళే పెట్టారు చేయండి అని చెప్తుంది. అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది ఎంత తీవ్రమైన నేరం అనేది తెలిసి కూడా సమాజం, అందులో రాజకీయాలు చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సినిమాలు, రాజకీయాలు ప్రజల్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఇది బహిరంగ సత్యం. అలాంటిది శ్యామల ఇంత బహిరంగంగా ఎలా చేస్తుందనేది చూడండి. డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు. ఏనండి ఒకసారి. ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes డిపాజిట్ చేస్తారు, బాగానే ఉంది. వస్తే కదా విత్డ్రా చేసేది. పోతే వీళ్ళు చెప్పేటప్పుడు అదే మాయా, మీరు డబ్బులు పెట్టండి, పెరిగిన డబ్బులు తీసుకోండి అన్నట్టు చెప్తారు. శ్యామల జేబులో నుంచి ఏమైనా తీసేస్తుందా మనం పెట్టినప్పుడు? బెట్టింగ్లు ఎవరైనా ప్రమోట్ చేస్తే శ్యామల తిరిగిస్తుందా దీన్ని? ఇవ్వదు కదా. వీళ్ళు చెప్పేటప్పుడు అలాగే మాయ చేస్తారు. మీరు రూపాయి పెట్టండి, 10 రూపాయలు తీసుకోండి, 100 రూపాయలు పెట్టండి, 1000 రూపాయలు తీసుకోండి, లక్షాధికారులు వెంటనే అయిపోండి, కోటీశ్వర్లు అయిపోండి. వెంటనే తేడా వస్తే జీవితం సంకన అయిపోతుంది. వీళ్ళకి సంబంధం లేదు. సపోజ్ స్థామతకు మించి ఎవరైనా ఒక 50,000 లక్షలు పెట్టాడు అనుకోండి, అందులో పోయిందనుకోండి, ఏంటంటే పరిస్థితి? మరి అప్పుడు ఏమైపోవాలి? శ్యామల ఏమైపోవాలి? అరే సిగరెట్ ప్యాకెట్ మీద కూడా ఇది తాగితే క్యాన్సర్ వద్దని రాస్తారు. అలాంటి వీళ్ళు కనీసం ఇది మీ ఓన్ రిస్క్, దీంట్లో నష్టం కూడా ఉంటుంది, మీరు అన్నీ చూసుకుని పెట్టుకోవాలని ఎక్కడ చెప్పిందా? ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ఇలా పెట్టండి, ఇలా తీసుకోండి. మరొకసారి నన్ను ఎలా చెప్పిందో. ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. అబ్బా, 2 minutes లో డిపాజిట్ అంట, 20 minutes లో విత్డ్రా అంట. అంటే ఈ మధ్యలో 18-20 నిమిషాల్లో నీకు డబ్బులు అక్కడ మైన్ అయిపోతాయి అనమాట. తవ్వేసి శ్యామల తవ్వేసి మీ అకౌంట్లో వేసేద్ది. చెప్పడం చూడండి ఎంత బాగా చెప్పారు. మరి ఇది విన్నా ఎవరికైనా ఏమవుద్ది? ఇప్పుడు ఈ వీడియో చూసిన మీకు ఎవరికైనా సరే ఇందులో డెప్త్ ఉంటుందేమో, నష్టం వస్తే జీవితాలు అలకొల్లోలం అయిపోతాయేమో అనే ఫీల్ మీకు ఎక్కడ కదిలిందా? కలగలేదు కదా. నేను ఇందాక చెప్పా, సిగరెట్ ప్యాకెట్ మీద నేను రాస్తారు, అది చూసుకోవడం తాగితే అది కర్మ. కానీ ఇక్కడ ఏమైనా చెప్పిందా? 2 నిమిషాల్లో పెట్టండి అంట, 20 నిమిషాల్లో తీసేసుకోండి అంట. మరి ఎంత చక్కగా చెప్పింది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఎవరికి చేయాలి? మీరు శ్యామలా చేయండి. మీకు సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా, నష్టం వచ్చినా యాంకర్ శ్యామలాకి చేయండి. చెప్పింది కదా. మరి ఎవరు చెప్పారు చేయమని? ఎవరికి చేయాలి ఫోను? అంటే యువత జీవితం నాశనం అయిపోయినా పర్లా, నాకు తెలిసి యాడ్ చేసినందుకు ఏమన్నా 1,00,000 ఇచ్చారో, 2 లక్షలు ఇచ్చారో, 3 లక్షలు ఇచ్చారో, ఉత్తినే ఏం చేయదు. శ్యామలాకి అంత దోలా. ఫోన్ నువ్వు పెట్టావా? నేను శ్యామలాని అడుగుతున్నా, ఇందులో నువ్వు పెట్టి, ఇదిగో నేను 1,00,000 రూపాయలు పెట్టా, ఇదిగో నాకు 2 లక్షలు వచ్చినాయి చెప్పగలవా? నీ ఫ్యామిలీ పెడతా ఇందులో? నీ పిల్లలు పెడతారా ఇందులో? నీ ఫ్రెండ్స్ పెడతారా ఇందులో? ప్రజలు మాత్రం పెట్టాలా? యువత మాత్రం పెట్టాలా? మరి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? నువ్వు సూక్తులు చెప్తావు కదా. అరే రాష్ట్రంలో మహిళల మీద దాడి జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అడుగుతావు కదా నువ్వు. మరి ఈరోజు నువ్వు యువత జీవితాలను నాశనం చేస్తే నీ మీద చర్యలు తీసుకోవద్దా? సోషల్ మీడియాలో సజ్జనార్ గారిని ట్యాగ్ చేసి శ్యామల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పెట్టారు. బోల్డంతమంది ట్యాగ్ చేశారు. వీళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకేం పని? ఇది ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ద్వారా ఇంకెక్కువ ప్రభావితం అవుతారు అని చేశారు. ఇంకేదో చెప్తుందేనండి. చెప్తాగా శ్యామల నెంబర్ చెప్పుద్దండి, తీసుకోండి. మీరు ఎక్కడో చోట ఎదిగితే శ్యామల నెంబర్ దొరికేద్ది. శ్యామల నెంబర్కి చేసేయండి డైరెక్ట్గా. మీరు డైరెక్ట్ శ్యామల నెంబర్కి చేసేయండి. ఇదిగో నేను పెట్టా, నష్టపోయా, ఇంటి ముందు కూర్చోండి వెళ్ళిపోయి. శ్యామల ఇల్లు ఎక్కడో తెలుసుకుని, అమ్మ శ్యామల నువ్వు చెప్పావు కదా 2 నిమిషాల్లో పెట్టండి, 20 నిమిషాల్లో తీసుకోండి అని, అలాగని నేను పెట్టాను, రాలేదు, పోయినాయి మొత్తం, మరి ఏం చేయమంటావు? శ్యామల ఇంటి ముందు కూర్చోండి. శ్యామల ఇంటి ముందు కూర్చోండి. ఏళ్ళదేం పోలా, నేను చెప్పే కదా ఎంతో కొంత చిల్లర తీసుకుని చేస్తారు. కుటుంబాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. అదే ఇంటి పెద్ద అనుకోండి, కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. పిల్లలు అనుకోండి, జీవితాంతం వాళ్ళకి గర్భశోకమే. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కూడా బెట్టింగ్ యాప్స్ మీద చాలా తీవ్రమైన కృషి చేస్తుంటే నువ్వు దానికి సహకరించాల్సింది పోయి, ఇంకో పక్క పాపం చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెట్టింగ్ యాప్స్ వాడొద్దని స్వయంగా వాళ్ళే వీడియోలు ఇస్తున్నారు. గంజాయి జోలికి వెళ్ళొద్దు, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అటు పొలిటీషియన్స్ కావచ్చు, ఇటు సినీ స్టార్స్ కావచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. ఖచ్చితంగా శ్యామల బహిరంగ క్షమాపణ చెప్పాలి. అవసరమైతే శ్యామల మీద, మరి ఇతరుల మీద తీసుకున్న చర్యలు శ్యామల మీద ఎందుకు తీసుకోకూడదు? చాలామంది కటకటాలు పాలయ్యారు, తర్వాత బయటకు వచ్చి తప్పు తెలుసుకున్నామని వీడియోలు చేశారు. శ్యామల మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వీడియోల వల్ల యువత వాటిని నమ్మి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.